సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లింగం అండ్ వెల్కమ్ తెలుగు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మైక్రో డ్రైడ్ అనే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ యాప్ కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేద్దాం. సో టాపిక్లోకి వస్తే ముందుగా అసలు ఈ అప్లికేషన్ ద్వారా యూజ్ ఏంటి అనేది చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు, నా చేతిలో ఇప్పుడు హెడ్ ఫోన్ జాక్ అనేది ఉంది అండ్ హెడ్ ఫోన్ జాక్ అనేది నా మొబైల్కి ఇప్పుడు ఇన్సర్ట్ అనేది చేస్తున్నాను. సో ఇన్సర్ట్ చేయగానే చూడొచ్చు, నాకు ఆటోమేటిక్గా మ్యూజిక్ ప్లేయర్ అనేది ఓపెన్ అయిపోయింది. సో ఈ విధంగా నేను హెడ్ ఫోన్ జాక్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు నాకు ఈ విధంగా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ అలాగే మ్యూజిక్ ప్లేయర్ ఒకటే కాదు, నేను ఏదైతే యాక్షన్ పెడతానో ఆ యాక్షన్ అనేది ప్రతి ఒక్కటి అవుతుంది. అంటే ఇప్పుడు నేను డయల్ ప్యాడ్ అనేది హెడ్ ఫోన్ జాక్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు కావాలంటే డయల్ ప్యాడ్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ అలాగే నేను హెడ్ ఫోన్ జాక్ రిమూవ్ చేస్తే కూడా ఏమవ్వాలనేది యాక్షన్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ ద్వారా. సో ఈ విధంగా ఈ అప్లికేషన్ ద్వారా మనం ఇలాంటి యాక్షన్స్ అనేవి చేసుకోవచ్చు అనమాట. అంటే మనం షార్ట్ కట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. సో దానికోసం మేము కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. అండ్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏం లేదు, సింపుల్గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి సింపుల్ ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యాడ్ మైక్రో చూసారా, సో దీనిపైన క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ ఇక్కడ నేను హెడ్ ఫోన్ జాక్ గురించి చూస్తున్నాను. అలాగే మీరు మీ ఫింగర్ ప్రింట్ యూస్ చేసి కూడా ఏదైనా అప్లికేషన్ ని లాంచ్ చేయొచ్చు అండ్ ఏదైనా సరే యాక్షన్ అనేది మీరు చేయొచ్చు అనమాట. అంటే యాప్ ఓపెన్ అవడమో, లేదంటే ఫోటో ఓపెన్ అవడమో, లేదంటే కెమెరా ఓపెన్ అవడమో, ఇలా ఏదైనా సరే మీకు నచ్చిన యాక్షన్ అనేది పెట్టుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే ప్రస్తుతానికి మీకు హెడ్ ఫోన్ జాక్ అనేది ఇన్సర్ట్ చేయగానే మనకు మ్యూజిక్ ప్లేయర్ కానీ ఏదైనా యాప్ అనేది ఏ విధంగా ఓపెన్ అవ్వాలి అని చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఈ ఫస్ట్ ఆప్షన్లోకి వచ్చేయండి. సో ట్రిగ్గర్లోకి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ కనెక్టివిటీలోకి వచ్చేసేయండి. సో కనెక్టివిటీలో మీకు హెడ్ ఫోన్స్ ఇన్సర్ట్ అండ్ రిమూవ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేయండి. అండ్ ఇన్సర్ట్ చేసినప్పుడు యాక్షన్ అనేది జరగాల, లేదంటే రిమూవ్ చేసినప్పుడు యాక్షన్ అనేది జరగాల అడుగుతుంది. సో ఇక్కడ నేను ఇన్సర్ట్ అనేది క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మైక్రోఫోన్ ఉంటేనా లేదంటే మైక్రోఫోన్ లేకున్నా సరేనా అని చెప్పేసి అడుగుతుంది. అంటే హెడ్ ఫోన్స్కి మైక్రోఫోన్ ఉండాలా లేదా అని చెప్పేసి అడుగుతుంది. సో నేను ఎనీ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సో ఎనీ అని ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. అండ్ సెకండ్ యాక్షన్లోకి వచ్చేసేయండి. సో యాక్షన్లోకి వచ్చేసి నేనైతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కెమెరా అనేది ఓపెన్ అవ్వాలని చెప్పేసి నేను యాక్షన్ అనేది ఇస్తాను. సో ఇక్కడ కెమెరా పైన క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయి. షేర్ లాస్ట్ ఫోటో, టేక్ పిక్చర్ అండ్ అలాగే టేక్ స్క్రీన్ షాట్ అని అడుగుతుంది. సో టేక్ పిక్చర్ పైన క్లిక్ చేస్తాను అండ్ అలాగే అలో చేస్తాను. అండ్ అలో చేసిన తర్వాత ఫ్రంట్ కెమెరానా బ్యాక్ కెమెరా అని అడుగుతుంది. సో నేను ఫ్రంట్ కెమెరా అని పెడుతున్నాను. సో పెట్టిన తర్వాత మనకి ఈ విధంగా షో కెమెరా ఐకాన్ అని చెప్పేసి అడుగుతుంది. సో షో అని పెడుతున్నాను. సో షో పెట్టిన తర్వాత ఓకే ప్రెస్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. అండ్ లాస్ట్లో మీరు ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది చేయాలి. సో ఈ టిక్ చేస్తే మీకు ఈ యాక్షన్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ పేరు అనేది ఇవ్వాలి. సో ఏదైనా ఒక నేమ్ అనేది ఇచ్చేసుకొని ఓకే ప్రెస్ చేయండి. సో ఓకే ప్రెస్ చేస్తే మీకు ఈ విధంగా ఇందులోకి యాడ్ అయిపోతుంది అనమాట యాక్షన్ అనేది. సో ఇక్కడ యాడ్ అయిందంటే అర్థం మీకు ఆ యాక్షన్ అనేది యాక్టివేట్ అయిపోయినట్టు అనమాట. సో ఇప్పుడు నేను హెడ్ ఫోన్ జాక్ అనేది పెడతాను. సో పెట్టిన తర్వాత మనకు ఈ యాక్షన్ అనేది ఏ విధంగా వస్తుందని చూపిస్తాను. సో చూడొచ్చు, నేను హెడ్ ఫోన్ జాక్ అనేది ఎంటర్ చేయగానే నాకు ఈ విధంగా కెమెరా ఐకాన్ అనేది వచ్చింది అండ్ ఫోటో అనేది క్యాప్చర్ చేసింది. సో ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళేసి ఫోటో అనేది క్యాప్చర్ అయిందా లేదని చూపిస్తాను. సో ఇక్కడ గ్యాలరీ ఓపెన్ చేస్తే చూడొచ్చు, ఇక్కడ ఫోటో అనేది క్యాప్చర్ అయిపోయింది. సో ఈ విధంగా మీరు ఏదైతే యాక్షన్ పెడతారో ఆ యాక్షన్ అనేది చేసుకోవచ్చు అనమాట ఈ అప్లికేషన్ యూస్ చేసి. సో ఇది ఫ్రెండ్స్, నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న టాపిక్. సో ఈ టాపిక్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. సో వీడియోని లైక్ చేయండి అండ్ అలా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన టాపిక్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.